మధ్యతరగతి కుటుంబాలకు అందనంత దూరంలో కూరగాయల ధరలు పెరిగిపోతున్నాయి. దీంతో కూరగాయలు కొనాలంటేనే కన్నీరు పెడుతున్నాడు సామాన్యుడు. దీంతో పేదవాడు బతకడం భారంగా మారుతోంది. జేబు నిండా డబ్బులు తీసుకెళ్లినా సంచి నిండా కూరగాయలు రావటం లేదంటూ కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని ఎర్రగడ్డ రైతు బజార్ నుంచి మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు పేద మధ్యతరగతి కుటుంబాలు కొనలేంత స్థాయిలో ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. జేబులు నింపుకొని మార్కెట్కి వచ్చినా సంచులు నింపుకోలేని పరిస్థితి నెలకొంటుంది. అయితే పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ ధరలు అయితే చెప్పనక్కర్లేదు. మనము ప్రస్తుతం ఎర్రగడ్డ రైతు బజార్లో ఉన్నాము. ఇక్కడ మనం కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకు టమాటా ధరలు ఇంతగా పెరిగిపోయాయో ఇక్కడ ఉన్న అమ్మని అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి. పంట తక్కువైంది కాబట్టి అందుకే ఇప్పుడు వెళ్ళదు. టమాటా చెట్లు పీకేస్తాము, అయితే కొనలు కుడతాయి టమాటాలు 1, 2, 3, 4 ఇంతవరకు. ఇప్పుడు వేసిన చెట్లు 90 రోజులకు వస్తాయి. అప్పటిదాకా ఇదే పరిస్థితి, ఇట్లనే తినాలి, కాకపోతే మానుకోవాలి. రోజుకి ధరలు బాగా పెరిగిపోతున్నాయండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే రైతు బజార్లో కూరగాయలు అక్కడ బోర్డు ఏమో ఒక రకంగా ఉంటుంది, వీళ్ళు అమ్మేదేమో ఒక రకంగా ఉంటుంది. సామాన్య ప్రజలకి ఈ కూరగాయలు అనేది చాలా భారం అయిపోతుందండి. బయట అయితే చాలా తక్కువ ఉన్నాయండి, కానీ రైతు బజార్లో కూరగాయలు తక్కువ ఉంటాయని రైతులు రావడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికేమో రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. సాధారణంగా వేసవి కాలంలోనే కూరగాయల ధరలు ఎక్కువగా ఉంటాయి. అయితే వర్షాకాలం మొదలవగానే కూరగాయల ధరలు తగ్గుతూ ఉంటాయి. ఇది సహజమే. కానీ ఇప్పుడు వర్షాకాలం వచ్చినా కానీ కూరగాయల ధరలు మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఆకాశాన్ని అంటుతున్నాయి. అయితే మనము ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము ఎందుకు ధరలు పెరిగాయి అనేది. ధరలు ఎందుకు పెరిగినాయి? ఎండలు కొట్టినాయి, అన్ని వేసినా కొద్దిగా మాడిపోయినాయి. మళ్ళీ ఆనగొట్టాకలో వేసిన ఇత్తనం కూడా ఉడికిపోయినాయి, అన్ని చచ్చిపోయినాయి. టమాటా అయినా పిరమైనాయి, ప్రతి ఒక్క కూరగాయ అయినా కానీ కూడా పిరమైంది. టమాటా 60 రూపాయలు కిలో అయింది, ఉల్లిగడ్డ 100 రూపాయలు అయింది. ఇప్పుడు ఏదైనా మామూలుగా తీసుకోవాలన్నా కానీ 100 రూపాయలు కావాలి. ఏదైనా ఇప్పుడు మిరపకాయలు తీసుకున్నా 60 రూపాయలే. బయట మార్కెట్ కూడా అంతే ఉంది. బయట మార్కెట్ ఇంటికి ఎక్కువ ఉంది. ఇంకా ఇప్పుడు చిన్న ఐటమ్ తీసుకున్నా కానీ 60 రూపాయలు కిలో. ఇప్పుడు మనం తీసుకోవాలంటే కష్టం కదా, మాకు జీతాలు తక్కువ ఉంటాయి. 500 సంచి కూడా నిండుతలేదు. మూసపేట పోయినా మూసపేట అదే రేటు, ఇక్కడ వచ్చినా అదే రేట్. ఇక్కడ తక్కువ వచ్చినాయి అనుకో అన్నీ వస్తాయి, ఇక్కడ కూడా అదే రేటు. చూస్తున్నారు కదా, జేబు నిండా పైసలు తీసుకొచ్చిన సంచులు నిండలేని పరిస్థితి అని పేద మధ్యతరగతి వినియోగదారులు తమ గోడును చెప్తున్నారు. అయితే ఎందుకు ఇంత ధరలు పెరిగాయి అని ఆలోచిస్తే వర్షాకాలం వచ్చిన కూరగాయల ధరలు మాత్రం పెరిగిపోయాయి. అయితే మన రాష్ట్రంలో 1.5 ఎకరాలకు పైగా రైతులు రకరకాల పంటలను సాగు చేస్తున్నారు. 3 లక్షల ఎకరాలలోనే కాయగూరల పంటలను పండిస్తున్నారు. అంటే కొన్ని లక్షల టన్నుల దిగుమతుల కోసం వేరే రాష్ట్రాలపైన మనం ఆధారపడాల్సి వస్తుంది. మొదటి వారంలో వర్షాలు ప్రారంభమయ్యాకనే ఈ సమస్యలన్నీ మొదలయ్యాయి. అంటే వేరే రాష్ట్రాల నుంచి మనం కూరగాయలను తీసుకొస్తున్నప్పుడు వర్షాల కారణంగా అవి అతి త్వరగా కుళ్ళిపోయి తడిసిపోవడంతో వ్యాపారులు దిగుమతులను తగ్గించారని అమ్మేవాళ్ళు చెప్తున్నారు. దాంతో కూరగాయలకు ధరలు కూడా పెరిగాయని చెప్తున్నారు. అయితే మన రాష్ట్రంలో కూడా ఇప్పుడు బోర్ల దగ్గర కానివ్వండి, బావుల దగ్గర కానివ్వండి, మన రైతులు పంటను సాగు చేస్తున్నట్టుగా చెప్తున్నారు. వర్షాకాల సీజన్ పంట సాగు మొదలైంది కాబట్టి జూలై, ఆగస్టు లోపు మళ్ళీ ధరలు తగ్గే అవకాశం ఉంటుందని మార్కెటింగ్ అధికారులు చెప్తున్నారు. కెమెరామన్ రవితో అలేఖ్య, HNTV, హైదరాబాద్.